ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వారందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బహుశా ఈరోజు నీకున్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నాకేమీ లేదు అని భయంకరమైన బాధతో నువ్వు ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నీకు సమాధానం అని. ఆమేన్. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో దేవుడు ఒక్కడే మనతో నిలిచేవాడు. ఆయన ఒక్కడే ధైర్యపరిచేవాడు. ఈ దినము నిన్ను చూచిన దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మొదట నీతో అంటున్నాడు ఆయన, నీకు సమాధానము. ఏ సమాధానము నీ జీవితంలో లేదని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు, ఏ విషయాల్లో ఇంకా నా కుటుంబంలో శుభకార్యం జరగట్లేదు, ఇదిగో ఒంటరి వ్యక్తులమే అయిపోయాం మేము, మాకంటూ తోడు లేదని ఏ విషయాల్లో నువ్వు బాధ కలుగున్నావో ఈరోజు నిన్ను చూచిన తండ్రి నీకు చెప్తున్నారు, నీకు సమాధానం అని. ఆనాడు గిద్యోను కూడా దేవుని దూతను చూచినప్పుడు అతను భయపడ్డాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు చావవు అని. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు చావవు అని. మొరపెట్టు దేవుని సన్నిధిలో. వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. మరి నువ్వు నిజంగా మొరపెడుతున్నావా? నీ ప్రార్థన యథార్థంగా ఉందా? అంటే ప్రార్థనలో కూడా అబద్ధకరమైన ప్రార్థనలు ఉంటాయంటే ఉంటాయి. ఏదో నామమాత్రంగా ప్రార్థనలు చేస్తూ, ఏదో నామమాత్రంగా దేవుని అడుగుతూ ఉండేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలనయ్యా అని యాకోబు వంటి ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారండి. యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఉదయాన్నే దేవుడు దీవించాడా లేదా? దీవించాడు. అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మొరపెట్టు, సమాధానం వచ్చేంత వరకు మొరపెట్టు, ప్రార్థన చేయి. నీ భయము తొలగి నీకు మేలు కలిగేంత వరకు ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? నీకు వాగ్దానం ఇస్తున్నవాడు, నీతో మాట్లాడుతున్నవాడు మనిషి కాదు, మనల్ని సృష్టించిన సర్వోన్నతుడైన యేసయ్య నీ తండ్రి. అందుకనే ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావు? దేని విషయంలో ఈరోజు భయపడుతూ ఈ సోమవారం నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు? గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో నీతో ఉంటే గనక గొప్ప సమాధానం నీతో నివసిస్తుంది. ఆమేన్. ఒక అరగంట సేపు సంతోషం ఉండి, ఒక గంట ఆనందం ఉండి, మరలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళే జీవితం కాదు. శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఎలా జరుగుతుంది పాస్టర్ గారు? నాకున్న ఇంత ఘోరమైన పరిస్థితులు, నా చుట్టూ ఉన్న ఈ మనుషులు, వీరందరిలో నా జీవితంలో ఇంత సమాధానం ఎలా ఉంటుందంటే నేను ఒకటే మాట చెప్తాను, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, నీ జీవితం ఎటువైపు ప్రయాణం అవుతూ ఉన్నా, నీ జీవితంలో యేసయ్యను పెట్టుకో. ఇంకంతే. ఆయనకు ప్రార్థన చేయడం, ఆయన మీద ఆధారపడడం, నీ ఉద్యోగ వ్యాపార పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు దేవునికి భయపడు, మనుషులకి కాదు. నా దేవుడు చూస్తాడు, నేను న్యాయంగా ఉండాలి, నా దేవుడు చూస్తున్నాడు, నేను న్యాయంగా మాట్లాడాలని చెప్పి ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని మీద ఆనుకున్నట్టయితే సర్వోన్నతుడైన దేవుడు, సమాధానానికి అధిపతి కర్త అయిన దేవుడు ఈరోజు నీకు మాట ఇచ్చినట్టుగా నీ జీవితంలో కీడు తొలగించి మేలైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.